హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ డివిజన్లోని నరహరి నగర్ లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ఉండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ డివిజన్లోని నరహరి నగర్ లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ఉండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న చత్రనాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘర్షణను శాంతింపచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చత్రనాక పోలీసులు తెలిపారు. వాళ్ళ ఫీలింగ్ ఏముంది మీకు అర్థమైతే లేదు. మా వాళ్ళు జగ చాలా ఉండొద్దు, మీకు ఇంకా అర్థమైతే లేదు. మాట్లాడుతున్నాం అందరినీ కొట్టిండ్రు అని రక్తాలు కొట్టిండ్రు నలుగురు కలిసి కొట్టిండ్రు అని కంప్లైంట్ కొడితే సార్ దగ్గరికి వస్తే సార్ దగ్గర కూడా మా ఇష్టం వచ్చినట్టు న్యూట్రన్ చేస్తారు. నేను కొట్టిందంటే కట్టే తీసుకోండి, నేను కొట్టగలుగుతాను కదా, నన్ను కొడతారా వాళ్ళు? నలుగురు కలిసి నేను కొడతాను. మరి కోపం చేస్తే మళ్ళీ ఎక్కిండొచ్చు, నాకు దెబ్బ తగ్గుతుంది, మళ్ళీ తగ్గుతుంది వాళ్ళకి. నేను కొట్టి నేను కొట్టిన కట్టి తీసుకొని కొట్టిన అని చెప్తున్నారు సార్. చీర మీద అప్పటి నుండి చిన్న బంగారు మైసమ్మ టెంపుల్ను గుడిగా బస్తీ వాళ్ళకు ఈ ల్యాండ్ ఓనర్స్ అప్పగిచ్చారు. అదొకటి వ్యవసాయం బావి ఉండే, ఆ వ్యవసాయం బావిని మేము మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తులు ఇచ్చి దాన్ని మట్టి పోయించి దాన్ని గ్రౌండ్ లెవెల్కి చేయించి బండలు వేయించుకొని గుడి మేమే చందాలు వేసుకొని బస్తీ వాళ్ళ గారు పూజలు చేసుకుంటుంటే వీళ్ళ ల్యాండ్ ఓనర్ కొడుకు ఒక ఆయన నారారెడ్డి అని ఉండే, ఆయన దగ్గర వీళ్ళు లోపల కూడా ఏమి వాళ్ళకి అండర్స్టాండింగ్ గిఫ్ట్ డీడ్ రాయించుకున్నారు. అది ఎవరికి బస్తీ వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత మేమే ఓనర్లము మేమే పూజ చేస్తున్నామని బిల్డప్ ఇస్తే ఎట్లా మీరు చేస్తారు, 92లో మేము గుడి కట్టినాము, అప్పటి నుండి మా కబ్జాలు అంటే 2-3 ఏళ్ళు పూజ చేసినంత మాత్రాన ఎవరన్నా రావచ్చు, పూజ చేసుకోవచ్చు, ఇక మాదే గుడి అని అప్పటి నుండి క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళే హైకోర్టులో కేసు వేసాను. కేసు కంటెస్ట్ చేస్తున్నాం, హైకోర్టులో నడుస్తున్నది. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరము 26 జనవరి ఈరోజు ఎందుకు జరిగింది? ఈరోజు జెండా ఎక్కిస్తున్నాము. జెండా ఎక్కించే టైంకు అంత అలంకరణ చేసి జెండా ఎక్కించే టైంకు వచ్చి వీడియో అవన్నీ తీస్తున్నారు. వీడియో మేము దాన్ని కూడా గమనివ్వకున్నాం. అమ్మవారి గుళ్ళ టెంకాయ కొట్టేసి జెండా ఎక్కించే వరకు అలా వచ్చి తిట్టుడు మా జాగాలో మీరేవారు ఆ జెండా ఎక్కేనికి ఇంకా రాళ్లతో కొట్టడం స్టార్ట్ చేస్తారు. చేస్తే ఇక పిల్లలు కోపం మీరు ఆపేయండి అంటున్నారు కదా, ఈ ఆడోళ్ళకి అటాక్ చేయడమో నూకేయడమో అదంతా చేస్తే ఇప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ అయింది. ఇప్పుడు వాళ్ళ గయ్యాలితనం ఎంత ఉందంటే ఆడోళ్ళు ముందర ఉంటారు, మగ పోరాడు అనుకుంటారు. ఇప్పుడు మగ ఆడోళ్ళని ఏమన్నా అనుకుంటారు.